అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడ గాంధీనగర్లో అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అధికారానికి ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000కు పెంచాలని కోరారు. పెన్షన్ డ్యూటీలు రద్దు, గ్రాట్యుటీని అమలు, వేతనంతో కూడిన మెడికల్ లీవ్, ఫుడ్ క్వాలిటీ పెంచడం లాంటి అంశాలను తమ డిమాండ్లలో చేర్చినట్లు తెలిపారు. ఇచ్చిన హామీ 26,000 రూపాయల వేతనాన్ని పెంచాలి. 26,000 రూపాయల వేతనాన్ని పెంచాలి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు చేయాలి అని చెప్పేసి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITUగా పిలిపివ్వడం జరిగింది. గత 2 సంవత్సరాల క్రితం ఇదే రోజు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలి అని చెప్పేసి కోరుతూ 42 రోజుల పాటు పోరాటం అనేది చేశాము. అదే విధంగా ఇప్పుడు కూడా మళ్ళీ ఈ రోజు 12వ తారీఖు డిసెంబర్ 12వ తారీఖు ఈ రోజు అన్ని కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు చేసి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి అని చెప్పేసి కోరుతున్నాము. రెండోది, ఈ కూటమి ప్రభుత్వము గత ప్రభుత్వంలో మేము పోరాటం చేస్తే మా టెంట్ల దగ్గరికి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఉన్న మా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, మన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్న మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ మేము సమ్మె చేస్తున్న సందర్భంగా మా టెంట్ల దగ్గరికి వచ్చి మీ సమస్యలు మా ప్రభుత్వం వస్తే మేము పరిష్కరిస్తాము అని చెప్పారు. చెప్పి ఇప్పటికి 18 నెలల కాలం అయ్యింది. ఈ 18 నెలల కాలంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రి గారి దగ్గర నుంచి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర నుంచి, డైరెక్టర్ గారి దగ్గర నుంచి, కలెక్టర్ గారు, పీడీలు అందరికీ కూడా మేము మెమోరాండాలు ఇచ్చి మా సమస్యలు పరిష్కరించండి అని అడిగాము. అయినా సరే ఇంతవరకు కూడా స్పందన అనేది లేదు, స్పందించలేదు. అందుకోసమే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం అనేది పడటం జరిగింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర